ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి హోరాల గురించి మనకి చక్కటి అవేర్నెస్, చక్కటి నాలెడ్జ్ ని షేర్ చేస్తూ ఉన్నారు కదా గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా హోరాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, హోరాలతో మనం ఎలా వెళ్ళడం వల్ల మన జీవితాన్ని మరింత ఆనందంగా గడపవచ్చు అనేది చెప్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురుగారు, ముఖ్యంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటారు అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా, కొత్తగా వ్యాపారం చేసిన వాళ్ళైనా, వ్యాపారంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా మరి ఏ హోరా చూసుకుని మనం వ్యాపారం మొదలు పెడితే మంచిదంటారు? ప్రతిరోజు కూడా బిజినెస్ బాగుండాలంటే ఏం చేయాలంటారు? వ్యాపారం అంటే ఏంటంటే, మీరు ఒక దగ్గర పలానా వస్తువు కొన్నారు, లేదా ఒక సర్వీస్ ఇచ్చారు. లాయర్ ఉన్నాడు, తన సర్వీసెస్ ఇచ్చి డబ్బులు, టీచర్, లేదా ఒక ప్రోడక్ట్ అమ్మారు, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్లో ఒక మార్కెటింగ్ పర్సన్ ఉంటాడు. ఆయన పలానా వ్యక్తికి ఒక ల్యాండ్ కావాలి అంటే పలానా ఏజెన్సీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి అమ్మడం. సంథింగ్ ఏదైనా ఒక మీడియేటింగ్ చేస్తున్నటువంటి దాన్ని వ్యాపారం అంటారు. మధ్యవర్తిత్వంగా ఉండి ఒక విషయం ఒక వ్యక్తికి నేర్పిస్తున్నాము, అది కూడా ఒక రకమైనటువంటి ఆ సబ్జెక్ట్ నీకు నేను నేర్చుకుని నీకు చెప్తున్నాను కాబట్టి దానికంటూ ఒక ప్రైజ్. అట్లా ఈ వ్యాపారాలుకి ఎవరు కారకుడు అంటే బుధగ్రహము. బుధుడు నాలెడ్జ్కి కారకుడు, వ్యాపారాలకు కారకుడు, మీడియేటింగ్కి కారకుడు. అంటే మీకు ఆ సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ మీరు గెయిన్ చేయగలిగారు, అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారు అంటే బుధగ్రహం బాగుందని అర్థం. ఈ బుధరాశులు అంటే మీ జన్మజాతకంలో కనుక బుధరాశులు పాడవకపోయినా, బుధగ్రహం పాడవకుండా చక్కగా ఉన్నా మీరు వ్యాపారాలకు అర్హులు అని చెప్తుంది జ్యోతిష్శాస్త్రం. ఎందుకు చెప్తాను చూడండి. జ్యోతిష్శాస్త్రంలో బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకి, లాజిక్కి, అదేవిధంగా లౌక్యానికి కారకుడు. ఒక వ్యాపారం చేయాలంటే ఏముండాలి? బాగా మాట్లాడగలగాలి, తెలివిగా వ్యవహరించగలగాలి, లాజికల్గా థింక్ చేయగలగాలి, ఆ వ్యక్తికి ఏ ప్రోడక్ట్ కావాలని అతను అనుకుంటున్నాడని అంచనా వేయగలగాలి, లౌక్యంగా ఉండగలగాలి. ఒకవేళ ఒక బట్టల షాప్కి వెళ్ళారమ్మా, మీరు 4 చూపించాక ఎన్ని చూపించాలి మేడం అన్నారు అనుకుంటే వెంటనే వచ్చేస్తారు వెనక్కి. అరే నీకు అంత ఓపిక లేకపోతే ఎలా, నేను కస్టమర్ని కదా అంటారు, అవునా కదా? ఇంకెన్ని చూపించాలండి, తీసుకోండి అన్నాడు అనుకోండి, అయిపోయింది, క్లోజ్. ఎందుకంటే మీరు అతని చిరాకు, అతని కోపం కోసము మీరు వెళ్ళట్లేదు, మీరు బట్టల కోసం వెళ్తున్నారు. వ్యాపారస్తుడు ఏం చేయాలి? మేడం అసలు ఇది మీకు చాలా బాగుంది తెలుసా, ఇలా పెట్టి ఇంత బాగుందండి అంటే చాలు, మీరు వెంటనే అది సగం బాగున్నా మీకు వెంటనే బాగుందనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అంటే ఆ తెలివితేటలు వ్యాపారస్తుడికి ఉండాలి. ఈ బుధుడు గనక మీ జన్మజాతకంలో బాగున్నాడంటే ఆయన ఇచ్చినంత అద్భుతం ఇంకెవరు ఇవ్వరు. అసలు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడమ్మా బుధుడు బాగున్నాడంటే. బాగోకపోతే అంతే దరిద్రంగా చేస్తాడు మనిషిని. ఎందుకంటే సరిగ్గా మాట్లాడు, వాక్కు వల్లేగా మన రిలేషన్స్ దెబ్బతింటాయి. ఒక్క మాట చాలు, రాజ్యాలే కూలిపోతాయి. అంతే కదా. సూది మోలినంత ప్లేస్ నేను ఇవ్వను అన్నాడు దుర్యోధనుడు. ఏమైంది పరిస్థితి? కౌరవుల పరిస్థితి ఏమైంది? అదే లౌక్యం గనక కౌరవుడి దగ్గర ఉండి 5 ఊర్లు ఎగద ఇచ్చేస్తానంటే 5 ఊర్లతో పోయేది. 5 ఊర్లు ఇమ్మన్నారు పాండవులు. నిజంగా గనక కౌరవు మన దుర్యోధనికి లౌక్యం తెలుసు, 5 ఊర్లైనా సరే తీసుకోండి అనేవాడు. అక్కడికి అయిపోయింది. ఆ 5 ఊర్లు పాయించుకుంటూ ఉండేవారు వాళ్ళు. వీళ్ళ ప్రాణాలు పోయేవి కాదు, వీళ్ళ రాజ్యాలు పోయేవి కాదు, వీళ్ళ సంపదలు పోయేది కాదు, ఎంతమంది హతమారేది కాదు, మహాభారత యుద్ధం జరిగేదే కాదు. లౌక్యం లేకపోవడం వల్ల మహాభారత యుద్ధం జరిగేది కదా. లౌక్యం లేకుండా ద్వేషాలకి, కోపాలకి, స్వార్థాలకి పోవడం వల్ల జరిగింది. తెలివి లేకపోవడం వల్ల జరిగింది, అక్కడ బుద్ధి లేకపోవడం వల్ల జరిగింది. అదే బుద్ధి ఉంటే నిజమే కదా, వాళ్ళకి 50% చెందుతుంది, సమానమే కదా అనే ఒక ఆలోచన వచ్చేది. అందరూ కూడా ఎందుకు అనవసరమైన గొడవలకి లోనవుతారంటే బుధుడు పాడవడం వల్ల. బుద్ధి పనిచేయదు సరిగ్గా, అర్థమైందమ్మా అది. అయితే ఈ బుధహోర బుధవారం రోజు ఉదయంతో స్టార్ట్ అవుతుంది, రోజు కూడా ఉంటుంది. కాకపోతే వేరే డిఫరెంట్ టైమ్స్లో ఉంటుంది. మీరు ప్లానటరీ టైమ్స్ అనే యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే తెలుస్తుంది. మీ బుధుడు బాగున్నాడు, మీరు ఏదైనా ఒక మార్కెటింగ్ రిలేటెడ్ దాంట్లో ఉన్నారు, ఒక డిజిటల్ మార్కెటింగే కానివ్వండి, ఇంకో రకమైన మార్కెటింగ్ కానివ్వండి, లేకపోతే ఎవరితోనైనా వెళ్ళి మాట్లాడడం కానివ్వండి, సంధి కుదుర్చుకోవడం కానివ్వండి, ఇట్లాంటి పనులన్నీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. బుధుడు బాగున్నాడు మీ జాతకంలో, ఆ టైంలో ఇంకా బాగా పనిచేస్తుంది.
ఇన్ జనరల్గా కూడా వ్యాపారం సంబంధించినవి కమ్యూనికేషన్స్ మాట్లాడడానికి పనిచేస్తుంది, కానీ బుధుడు బాగుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. మీ పర్సనల్ చార్ట్లో బుధుడు కనుక బాగోకపోతే పెద్దగా పనిచేయదు మళ్ళీ అప్పుడు. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్, ఆ రోజున గోచారంలో ఉన్న గ్రహస్థితి అండ్ దానికి ఉన్న న్యాచురల్ తత్వం. అయితే మరి ఏమంటే నేను వ్యాపారస్తుడిని కానీ నా బుధుడు బాగోలేడు, మరి దీన్ని ఎలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సింపుల్ టెక్నిక్ ఏమిటి అంటే దీనికి మహావిష్ణువుని పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే ఏమిటండి, విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయాలి. ఇది మీరు చేశారా ఆటోమేటిక్గా ఇది ఎలాంటిదంటే చెప్తాను చూడండి. మంత్రం ఎలా పనిచేస్తుందంటే, మీకు ఇప్పుడు ఉదాహరణమ్మ, ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా వైటమిన్స్ ఉంటాయి. అవి ఒక్కోసారి బ్యాలెన్స్డ్గా ఉంటాయి, ఒక్కోసారి అవి తగ్గుతాయి. అవునా? తగ్గినప్పుడు మనం ఏం చేస్తాము, దానికి సంబంధించినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది ఏ రూపంలో, ఫుడ్ రూపంలో వస్తుందా, క్యాప్షూల్స్ రూపంలో వస్తుందా, ఇంకేదో రూపంలో, జ్యూసెస్ రూపంలో వస్తుందా, దేనివల్ల వస్తుందో తెలుసుకొని దాన్ని మనం తీసుకుంటాం, ఇంటేక్ చేస్తాం. దాన్ని ఏమవుతుంది, ఆ బాడీలో ఉన్నటువంటి తగ్గినటువంటిది ఇది ఫిల్ చేస్తుంది, సరిపోతుంది. అలాగే బుధగ్రహ సంబంధించిన ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఇదంతా కూడా విష్ణు రూపంలో వస్తుంది. స్థితికారకుడు కదా విష్ణువు. స్థితి అంటే ఏంటి, ప్రజెంట్ నేనున్న కండిషన్ ఏంటంటే ఒక ఏమంటారు, ఎరుక కలిగి ఉండడం, అవేర్నెస్ కలిగి ఉండడం. ఈ ఎరుక అవేర్నెస్ కలిగి ఉండడం, ఈ అవేర్నెస్ కలిగి ఉండేటువంటిది ఏ ఎనర్జీ అంటే మెర్క్యూరీ ఎనర్జీ, బుధగ్రహ సంబంధించిన ఎనర్జీ. ఈ బుధగ్రహ ఎనర్జీ ఎప్పుడైతే మనకి బాగా వస్తుందో దేనివల్ల వస్తుంది, విష్ణు సహస్రనామాల వల్ల వస్తుంది. మిగతా దేవత అనుగ్రహం వల్ల రాదని కాదు, ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ అమ్మవారిని చేసుకున్నా వస్తుంది, హైగ్రీవ స్తోత్రం చేసుకున్నా వస్తుంది, సరస్వతీదేవి స్తోత్రాలు చేసుకున్నా వస్తుంది. అయితే బుధగ్రహ సంబంధించిన ఎనర్జీ విష్ణువు ద్వారా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు లౌక్యము. అందుకే చూడండి, విష్ణువు లీలలన్నీ మీరు గమనించినట్లయితే ఈ భస్మాసురుడి దగ్గరికి, భస్మాసురుడు ఏం చేస్తాడు, పరమేశ్వరుడి దగ్గర అతను వరం పొంది ఆఖరికి నేను టెస్ట్ చేయాలంటే నీ మీదే చేయబెడతానంటాడు. అప్పుడు విష్ణు ఉపాయం చేస్తాడు, నువ్వు కంగారు పడకు. కాదు విష్ణు ఏం చేస్తాడంటే, నేను భస్మాసురుడి దగ్గరికి వెళ్తే నువ్వు నాకు కావాలంటే, అయితే నాలాగా నువ్వు నాట్యం చేయగలిగితే నేను నీకు దక్కుతా అంటాడు. నాట్యం చేసి ఆయన చేయి ఆయన మీద పెట్టుకునేలాగా ఇలా ఒక భంగిమ చేయగానే ఆయన చేయి ఆయన పెట్టుకుంటాడు భస్మాసురుడు. అంటే ఏంటి, విష్ణు బుద్ధికి కారకుడు, విష్ణు ఆలోచనకు కారకుడు. విష్ణువు ఎనర్జీ ఎక్కడుంటే అక్కడ లౌక్యము, ఆలోచన, బుద్ధి ఇవన్నీ బాగుంటాయి. ఎవరి జన్మ జాత చక్రంలో అయినా బుధుడు పాడయ్యాడు అంటే వాళ్ళు పూర్తిగా అప్పులు పాలవుతారు. అయ్యో ఏమనుకుంటున్నారు, అప్పులు ఎక్కువయ్యాయి అంటే బుధగ్రహం పాడవడం వల్లే. అపర్ణాయై నమః ఈ మంత్రం అద్భుతంగా కాపాడుతుంది. ఏమంటే ఈ మంత్రం చేస్తే ఎలా కాపాడుతుందని మీరు అడగొచ్చు. మంత్రం ఏదైతే ఉందో ఇది ఒక కోడింగ్ అమ్మ. మంత్రం ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మనం చూడండి, కంప్యూటర్లో మనం ఒక కోడింగ్ రాస్తారు. కోడింగ్ రాసేటప్పుడు ఆ కోడింగ్ అక్షరాల రూపంలో కనిపిస్తుంటుంది మనకి, కానీ అది ఆ కోడింగ్ ఎలా మారుతుందంటే అదొక ఇమేజ్గా మారుతుంది, అదొక సాఫ్ట్వేర్గా మారుతుంది. ఇక్కడ రాసిందేమో ఒకటి, అక్కడ ఎందుకు అలా మారింది అంటే కోడింగ్ ఇంకో రూపం దాలుస్తుంది. ఎలాగో మనం చేసే బీజాక్షర మంత్రాలు కావచ్చు, సహస్రనామాలు కావచ్చు, ఇవన్నీ ఇవి ఒక కోడింగ్స్ పదే పలకడం ద్వారా ఒక శక్తి అక్కడ కనెక్ట్ అయ్యి ఆ శక్తి మనకు వస్తుంది. రావడం ద్వారా మనం ఆ శక్తి ఏదైతే వచ్చిందో దాని ద్వారా మనం మనకున్నటువంటి కర్మను తొలగించుకోగలుగుతాము, మనం మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము. చాలా అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది గురుగారు నిజంగా. అండ్ అంటే మనం మన లైఫ్లో ఎలా గడపాలనేది మంచి అవేర్నెస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి. మరి ఇది అంటే బుధ గ్రహం మనకి ఉపయోగంగా ఉన్నప్పుడు బుధ గ్రహం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, బుధ గ్రహం పాడైనప్పుడు మనకు కలిగే నష్టాలు ఏంటి, అండ్ ఆ నష్టాల నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి, ఎలా అవేర్నెస్, ఎలా ఏరుకతో ఉండాలనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా గురుగారు. సో ఖచ్చితంగా మరి బుధ హోరాలో చేయవలసినవి కూడా చెప్పేశారు కాబట్టి డీటెయిల్గా ఫాలో అయిపోదాం. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువు గారిని ప్రత్యక్షంగా సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.